ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో బల్బు వెలుగుతుండటం చూస్తూనే ఉంటాం. రాజకీయాలు కూడా అంతే. తెలంగాణలో గెలవాలంటే ఏపీలో పొత్తు పెట్టుకోవాలి. ఏపీలో పొత్తుంటే తెలంగాణలో గెలవడానికి సహకారం లభిస్తుంది. అంతిమంగా ఏపీలో గెలవాలనుకునే వారి ఫిలాసఫీ ఇలాగే కనిపిస్తోందా అన్నట్టుగా రాజకీయం రంగులు మారుతోంది. తెలంగాణ రాజకీయాలపై తన ముద్ర సుస్పష్టమని టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు ఆయన రంగస్థలం ఆంధ్రప్రదేశ్ని చేజిక్కించుకోవాలంటే తెలంగాణలో కొత్త గేమ్ ఆడాల్సిందేనని ఓ నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబుకు ఏపీలో అధికారం కావాలి. అందుకు తెలంగాణలో తాను కూడా ఉన్నానని నిరూపించుకోవాలి. దీంట్లో భాగంగానే అచ్చివచ్చిన ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి కమలనాథులకు తన సత్తా ఏంటో చూపించానని భావిస్తున్నారు. కానీ ఇది తాత్కాలికమేనని ఆయనకు తెలుసు. మోడీ కన్నెర్ర చేస్తే సీన్ ఎలా ఉంటుందో వేరుగా చెప్పనక్కర్లేదు. రాజకీయంగా ఏదైనా నిర్ణయం తీసుకుని 1కి 10 సార్లు ఆలోచించే చంద్రబాబుకు తన టార్గెట్ ఏంటో చాలా బాగా తెలుసు. ఏపీలో పోయిన అధికారాన్ని దక్కించుకోవాలి. రాజకీయ వారసుడికి సమాజంలో మంచి గుర్తింపు ఇవ్వాలి. తనకు ఉన్న బ్యాడ్ ఇమేజ్ పోగొట్టుకోవాలి. ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, తరువాత వాటిని అమలు చేసే విషయంలో చంద్రబాబు విశ్వసనీయత గురించి ప్రజలకు పెద్దగా గుర్తు లేకున్నా విధానాల రూపకల్పన చేసే మేధావులకు బాగానే గుర్తుంటుంది. ఎన్నికల్లో గెలవడం కోసం ఏదైనా చెప్పటం నేటి రాజకీయాల్లో పరిపాటిగా మారింది. అయితే ఆ తర్వాత వాటిని బుట్టదాఖలు చేస్తున్న సందర్భాలు ఎన్నెన్నో మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఏపీలో సంక్షేమ పాలనతో చంద్రబాబు కూటమి గట్టి వచ్చినా ఓడిస్తానంటూ జగన్ గట్టి నమ్మకంగా ఉన్నారు. కాకుంటే ఆయా పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తేనే మరోసారి గెలుపు సాధ్యమన్న బెంగ కూడా ఉంది. పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేస్తే తిరిగి అధికారం వైసీపీకే దక్కుతుందన్న చర్చ కూడా సాగుతోంది. ఈ తరుణంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి నేను ఆడా ఉంటా ఈడా ఉంటానంటూ చంద్రబాబు ఇచ్చిన సంకేతాలు బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టేసినట్టుగా కొన్ని సర్కిళ్లలో ప్రచారం బలంగా వినిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీ అందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. బీజేపీ వీక్గా ఉన్న ఖమ్మంలో సభ పెట్టి తన అవసరమేంటో కమలం పెద్దలకు చంద్రబాబు చెప్పకనే చెప్పారు అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ఏపీలో తనకు సహకరిస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి తన వంతు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అన్న డబుల్ ఎజెండాతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నారు సినీ కవి. వాస్తవానికి ఈ పాట జనసేనాని చీఫ్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలోనిదే. కానీ ఆయన చెప్తున్న మాటలు, రాజకీయం చూస్తే పవన్ కళ్యాణ్ మాటలకు ఎలాంటి అర్థాలు వెతుక్కోవాలో అర్థం కావటం లేదు. పవన్ రాజకీయం, వ్యూహాలన్నీ కూడా కొంత ఆశ్చర్యాన్ని, విపరీతాన్ని ధ్వనింపజేస్తున్నాయి. ఏపీలో జరుగుతున్న రాజకీయాన్ని చూసినప్పుడు కూడా అలాంటి ఫీలింగే కలుగుతోంది. అధికారం కోసం ఒకరు, అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం మరొకరు, మధ్యలో ఇంకేదో చేద్దామనుకుంటున్న వారు ఇంకొందరు. వెరసి ఏపీ రాజకీయం ఎన్నికలకు 16 నెలల ముందు రసవత్తరంగా మారుతోంది. అయితే ఏపీ రాజకీయాలు ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన చుట్టూ తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ చుట్టూ టీడీపీ రాజకీయం తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయం మొత్తం ఏపీ సీఎం జగన్ని తిరిగి ఎన్నికల్లో గెలవకుండా చేయడం చుట్టూ తిరుగుతోంది. రాజకీయాల్లో ఎవరైనా సరే తాము గెలవడానికి, మరొకరిని గెలిపించడానికి ప్రయత్నిస్తారు. గాని పవన్ కళ్యాణ్ పూర్తిగా డిఫరెంట్. ఆయన రాజకీయమంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేయకుండా ఉండడం కోసమే అన్నట్టుగా ఉంది. భవిష్యత్తు రాజకీయం గురించి తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వచ్చే ఎన్నికల్లో నాయకుల వ్యూహాన్ని తమకు వదిలేయాలని, జనసేన పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యత తనదంటూ చెప్పుకొచ్చారు పవన్. వ్యూహాన్ని తనకు వదిలేయాలంటూ అభిమానులకు పదే చెప్పటం. 10 ఏళ్ల నుంచి జనసేన పార్టీని నడుపుతున్నానని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి ఎన్నికల వ్యూహాన్ని తాను చూసుకుంటానంటూ చెప్పడం వెనుక సీక్రెట్ ఎజెండా సుస్పష్టం. తనను నమ్మాలంటూ కూడా అభిమానుల్ని, కార్యకర్తల్ని పదే కోరుకోవడం వెనుక పవన్ కళ్యాణ్ మాటలకు అర్థాలే వేరులే అన్నట్టుగా సీన్ మారిపోతోంది. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చే ప్రసక్తే లేదని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోదని పవన్ కుండబద్దలు కొట్టారు. ఏపీ రోడ్లపైకి తానొస్తున్నానంటూ ఎవరడ్డుకుంటారో రండని
ముఖ్యమంత్రిని రమ్మనండి, లేదంటే కూసే గాడిదలను రమ్మనాలంటూ కూడా హెచ్చరించడం ద్వారా భవిష్యత్తు రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారనుకోవాలి. ఓవైపు పవన్ కళ్యాణ్ వందే భారత ఎక్స్ప్రెస్ స్పీడ్కు మించి దూసుకువెళ్తుంటే ఎన్నికల వ్యూహాలు పన్నటంలో తలపండిన చంద్రబాబు మొత్తం వ్యవహారాన్ని ఓ కంట కనిపెడుతూ అడుగులేస్తున్నారు. రాజకీయాల్లో చంద్రబాబును మించిన నాయకుడు దేశంలో కొద్దిమంది మాత్రమే ఉంటారు. సమయం సందర్భాన్ని ఆయన పికప్ చేసుకున్నట్టుగా మరెవ్వరూ కూడా చెయ్యరు. నిర్ణయాలు తీసుకోవడం, మార్చుకోవడం విషయంలో ఆయన రూటే సపరేటు. రాజకీయాలను కాచి వడబోసిన టీడీపీ అధినేత చంద్రబాబు 2024 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తీరు సంథింగ్ ఫిషీగా సాగుతోంది. ఇవే రాజకీయాల్లో తనకు చివరి ఎన్నికలంటూ కుండబద్దలు కొట్టిన చంద్రబాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో వేరే చెప్పాల్సిన పనిలేదు. కానీ ఏపీలో ఆయనకు ఇప్పుడు పూర్తి సానుకూలత కనిపించటం లేదు. అయితే అన్నీ కలిసొస్తే ఆయనకు తిరుగులేదు. ఈ రెండు వ్యాఖ్యల్లోని మర్మం చాలా పెద్దది. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం కష్టమని, అలాగని మరొకరితో జతకడితే గెలుపు భయం లేదని కూడా చెప్పొచ్చు. ఈ రెండు అంశాల చుట్టూనే ఏపీలో ప్రతిపక్ష పార్టీల రాజకీయం సాగుతోంది. ఓవైపు ఏపీలో అధికారాన్ని దక్కించుకోవాలి, అదే సమయంలో తెలంగాణలోనూ తనకు పట్టుందని నిరూపించుకునేందుకు చంద్రబాబు ఇప్పుడు మాస్టర్ స్ట్రాటజీ అవలంబిస్తున్నారు. ఓవైపు బీజేపీకి జలకివ్వడంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలనుకుంటున్నారు. నాడు అధికారంలో ఉన్న సమయంలో ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ఏపీకి షిఫ్ట్ అయ్యాక టీడీపీకి దన్నుగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ప్రముఖులు ఎక్కువ శాతం నాటి టీఆర్ఎస్ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీలో చేరినా తమకు కేసీఆర్ తగినంత ప్రాధాన్యం ఇవ్వటం లేదన్న అక్కసుతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు తెలంగాణలో మరోసారి ప్రభంజనం సృష్టిస్తారని ఆ నాయకులెవ్వరూ కూడా అనుకోవటం లేదు. కాకుంటే చంద్రబాబు బూచి చూపించి కేసీఆర్ వద్ద తమ ఇమేజ్ పెంచుకోవాలని సదరు నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీకి ఉన్న బలాన్ని బీజేపీకి చూపించి ఏపీలో ఢిల్లీ పెద్దలను పొత్తుకు అంగీకరించేలా బాబుగారు మా బాగా స్కెచ్ చేస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. నాడు 2 కళ్ల సిద్ధాంతాన్ని సూత్రీకరించిన చంద్రబాబు ఇప్పుడు 2 రాష్ట్రాల సూత్రంతో టీడీపీకి అక్కడా ఇక్కడా మైలేజ్ వచ్చేలా రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇదంతా మాట్లాడుకోవటానికి బాగానే ఉన్నా ఆయన దృష్టంతా ఏపీలో పోయిన అధికారాన్ని దక్కించుకోవడంపైనే అన్నది సుస్పష్టం. 28 ఏళ్ల వయస్సులోనే చంద్రగిరి ఎమ్మెల్యేగా 1978లో విజయం సాధించినప్పటికీ చంద్రబాబు నాయుడు అసలు సిస్సలు రాజకీయమంతా టీడీపీ ఆవిర్భావం తరువాతే. 1983లో టీడీపీ స్థాపించినప్పటికీ ఆయన నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండటం, ఆ తర్వాత హస్తం పార్టీకి గుడ్ బై చెప్పడం ఒకదాని తర్వాత మరొకటి జరిగిపోయాయి. 1983లో ఎన్నికల ఓటమి తర్వాత చంద్రబాబు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో ఎన్టీఆర్కు సన్నిహితంగా ఉంటూ కుడి భుజంగా మెలిగారు. ఆ తర్వాత 1985 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసి ఎన్టీఆర్ మన్ననలు పొందారు. ఆ తర్వాత 1989లో టీడీపీ ఎన్నికల్లో ఓడిపోవటం, 1994లో మళ్లీ అధికారంలోకి రావటం రాజకీయాలను కాచి వడబోశారని భావించొచ్చు. 10 ఏళ్లలో తన మాటే వేదంలా టీడీపీలో చక్రం తిప్పారు. ఎన్టీఆర్ పార్టీకి సర్వసైన్యాధ్యక్షుడైనప్పటికీ చంద్రబాబు మాటే శాసనంలా పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ను సీఎం పీఠం నుంచి తప్పించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎదిగిన తీరు రాజకీయాల్లోనూ సంథింగ్ డిఫరెంట్. ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబు రాజకీయం పూర్తిగా మారిపోయింది. తెలుగు రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మారారు. ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని లాక్కున్నారని రాజకీయంగా ఏం తెలుసులే అనుకునే వాళ్ల నోళ్లు మూయించారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం ఆయనను జాతీయ స్థాయిలో కీలక నేతగా మార్చేసింది. బీజేపీతో సంబంధాలు, ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు అన్నీ కూడా చంద్రబాబు ఇమేజ్ని అమాంతంగా పెంచేశాయి. ఆయన రాజకీయ ఎదుగుదల దేశంలో మరెవ్వరికీ సాధ్యం కానట్టుగా సాగింది. అయితే 2004లో ముందస్తుకు వెళ్లిన తర్వాత ఆయన రాజకీయం సతికిలబడింది. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సొచ్చింది. స్వర్ణాంధ్రప్రదేశ్ రథసారథిగా
పార్టీ నేతలు పిలుచుకునే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రం రెండుగా చీలిపోయింది. నాడు రాజకీయాల్లో ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ఆర్ లేరు. కానీ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఢీకొట్టాల్సిన పరిస్థితి చంద్రబాబుది. 2014లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు రాజనీతి ఆయనను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చింది. బీజేపీతో పొత్తు, పవన్ కళ్యాణ్తో చెలిమి వెరసి ఏపీలో మళ్లీ చంద్రబాబుకి మంచి రోజులను తెచ్చాయి. హైటెక్ పాలన, ఐటీ అంటూ చెప్పే చంద్రబాబు 2014లో కొంచెం ఆ స్లోగన్ని పక్కనబెట్టి అమరావతి రాజధానిపై పడ్డారు. రాజధాని రాష్ట్రానికి లక్షల కోట్ల ఆస్తిగా మారుతోందని, ఏపీకి బంగారు బాతుగుడ్డు అంటూ ఆయన దృష్టంతా అమరావతిపైనే పెట్టారు. రాజధాని భూముల విషయంలో వివాదాలు, సమస్యలు ఎన్నొచ్చినా తన పని తాను చేసుకుపోయారు. కానీ రాజధాని పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవటం, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణాల వరకు మాత్రమే ఆయన పాలన సాగింది. ఇంతలో 2019 అసెంబ్లీ ఎన్నికలు రావడంతో సీన్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. టీడీపీ అద్భుత విజయాలను కళ్ల ముందు చూసిన చంద్రబాబుకి 2019లో ఘోర పరాజయం ఎలా ఉంటుందో కూడా తెలిసింది. ఓవైపు అమరావతి రాజధాని నిర్మాణం మధ్యలో ఉండటం, కేంద్రంలోని మోడీ సర్కార్తో అమీతుమీ తేల్చుకోవటం, ఎన్నికల్లో చిత్తవటం, ఈ 3 అంశాలు టీడీపీ రాజకీయ భవిష్యత్తును అయోమయంలోకి నెట్టేశాయి. ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో చంద్రబాబు మౌనం దాల్చాల్సిన పరిస్థితి వచ్చింది. సంక్షేమ పథకాలు, అమరావతి గురించి ఎంత గొప్పగా చెప్పినా ఎన్నికల్లో ఓట్లు రాలేదు. రాయలసీమలో కేవలం ఆ పార్టీ 3 సీట్లకే పరిమితమైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్క రాయలసీమేంటి, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఎక్కడ చూసినా టీడీపీ దెబ్బతింది. కానీ ఇదంతా శాశ్వతం కాదని టీడీపీ అధినేతకు చాలా బాగా తెలుసు. అందుకే పోయిన చోటే వెతుక్కోవాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బలమైన సంక్షేమ పథకాల అండతో, నవరత్నాల సాయంతో మరోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని తహతహలాడుతున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వీక్నెస్ ని చంద్రబాబు పట్టేశారు. జగన్ అధికారంలోకి ఎలా వచ్చారు, ఓట్ల లెక్కలేంటన్న దానిపై క్లారిటీకి వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలి అంటే అది కేవలం టీడీపీ ఒక్కదానితో సాధ్యం కాదని ఆయనకు అర్థమైపోయింది. అయితే 2014 తర్వాత బీజేపీతో స్నేహం చెడ్డటంతో ఇప్పుడు ఆయనకు రాజకీయం కొంత కష్టంగా మారింది. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన 2 వేరువేరుగా పోటీ చేశాయి. ఫలితం ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు. నాటి ఎన్నికల్లో ఇద్దరూ వేరువేరుగా పోటీ చేసి యాంటీ ఇన్కంబెన్సీ ఇబ్బంది లేకుండా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ సహకరించారని విమర్శించిన వైఎస్ జగన్ ఇప్పుడు 2 పార్టీలు కలుస్తాయంటే మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చోటామోటా నాయకుడి వరకు వాయిస్ పెద్దగా చేసి సవాళ్లు విసురుతున్నారు. రాజకీయాల్లో ఎవరెలాంటి పాత్ర పోషించాలి అన్నది అధికార పక్షమో ప్రతిపక్షమో చెప్పడమేంటి? ప్రజాస్వామ్యంలో ఉన్న అవకాశాలను అదునుగా చూసుకుని కలిసికట్టుగా పోటీ చేయొచ్చు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అన్ని సందర్భాలు మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే సాధ్యమయ్యాయి. అది ఎన్టీఆర్ కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి. టీడీపీ ఆవిర్భావం నుంచి పొత్తు లెక్కలే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాయి. చంద్రబాబు సైతం మొదట్నుంచి పొత్తు రాజకీయాలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలతోనూ కలిసి రాజకీయాలు చేశారు. ఇదంతా చరిత్ర అయినా మన కళ్ల ముందే కనిపిస్తోంది. ఈ చరిత్ర అంతా చెప్పడానికి ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయమే అసలు కారణం. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీడీపీ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందుకు జనసేన పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని ఆ పార్టీ భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల విశాఖ పర్యటన చుట్టూ ఏపీ పొత్తు పాలిటిక్స్ నడిచేయని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ సంధించిన అస్త్రం కొంత సందిగ్ధతకు కారణమైంది. 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మాట్లాడానన్నారు. ఏపీలో ఉన్న మొత్తం రాజకీయం తనకు తెలుసునని,
తనతో ప్రధాని చెప్పారన్నారు. మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత ఒక్క విషయంలో అందరికీ క్లారిటీ వచ్చింది. పవన్ తొందరపడొద్దు, మీ రాజకీయం మీరు చేయండి, తగిన సమయంలో పొత్తులపై మనం నిర్ణయం తీసుకుంటాం అని మోడీ చెప్పినట్టుగా అర్థం వచ్చింది. నాటి నుంచి పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ వైసీపీని మాత్రం సాగనంపాల్సిందేనన్న వెర్షన్లో మాత్రం ఆయనకు మరో ఉద్దేశం లేనట్టుగా అస్సలు కనిపించటం లేదు. వేచి చూసే ధోరణి ముఖ్యమన్న సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పవన్కు ఇచ్చారేమోనన్న అభిప్రాయం కలిగింది. పవన్ కళ్యాణ్తో కలయిక ఒక్కటే మిగిలింది. లెఫ్ట్ పార్టీలను కూడా కలుపుకుపోదామని భావించిన చంద్రబాబుకు ఒక రకంగా షాక్ తగిలింది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎన్నడూ కూడా చంద్రబాబు బీజేపీని విమర్శించలేదు. ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించలేదు. బీజేపీకి దగ్గరవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సపోర్టు చేసినట్టుగానే అన్ని సందర్భాల్లో ఎన్డీఏ సర్కారుకు అండగానూ నిలిచారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, మరేదైనా కావచ్చు, బీజేపీకి టీడీపీ జై కొట్టింది. అందుకు ప్రతిగా జనసేనను తనకు వదిలేయాలన్న ఫీలర్స్ ఢిల్లీ పెద్దలకు పంపించింది. కానీ అక్కడి నుంచి ఇంతవరకు టీడీపీకి తగిన సమాధానం రాలేదు కదా. ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న అభిప్రాయం కాషాయ దళం నుంచి వస్తోంది. దీంతో చంద్రబాబు ఊరుకుంటారా? తెలంగాణపై ఫోకస్ పెంచాలన్న నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి గట్టి క్యాడర్ ఉంది. కాకుంటే చంద్రబాబు అమరావతికి షిఫ్ట్ అయ్యాక వారంతా పుట్టకోగొడుగులా మారిపోయారు. నాడు టీడీపీలో ఒక వెలుగు వెలిగిన నేతలు కొందరు గులాబీ గూటికి చేరగా మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు ఏపీలో తనకు రాజకీయంగా బెనిఫిట్ కలగాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు తెలంగాణ విషయంలో రాజకీయాలు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఖమ్మం బహిరంగ సభ ద్వారా అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలకు ఝలకిస్తున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్తో పొత్తు ఉంటేనే ఎన్నికల్లో తాను గట్టెక్కుతానన్న భావనలో ఉన్న చంద్రబాబు తెలంగాణలో బీజేపీ విజయం సాధించాలంటే అందుకు తన మద్దతు అవసరమనే అభిప్రాయం బలంగా కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని భంగపడ్డ చంద్రబాబు ఈసారి కొంచెం భిన్నంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఏపీలో పూర్తి స్థాయిలో రాజకీయాలు చేస్తూనే తెలంగాణలో బహిరంగ సభల కాన్సెప్టుని తెరపైకి తీసుకొచ్చారు. బీజేపీ నుంచి వచ్చే ఫీలర్లను బట్టి తాను క్లారిటీకి వచ్చే అవకాశముంది. అందుకే ఏపీలో ఎన్నికల సంగతిని ప్రస్తుతానికి పక్కన పెట్టి టీడీపీకి సానుకూలంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్కు సైతం చెప్పాల్సిన 4 మాటలు చెప్పేశారు. అంటే టీడీపీ బలంగా ఉన్న చోట్ల టీడీపీ, జనసేన బలంగా ఉన్న చోట్ల జనసేన బరిలో దిగటం ఖాయమన్న అభిప్రాయాన్ని ఇరువురు షేర్ చేసుకున్నారన్న చర్చ కూడా ఏపీ పాలిటిక్స్లో ఉంది. బీజేపీ నుంచి అటు టీడీపీకి, ఇటు జనసేనకు సమస్య రాకుండా ఉండేందుకు చివరి నిమిషం వరకు పొత్తు గురించి మాట్లాడే అవకాశం లేదన్న క్లారిటీని కూడా చూడాల్సి ఉంది. ఏపీలో అటు వైసీపీతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్న బీజేపీ పెద్దలు మొత్తం వ్యవహారంలో పూర్తి క్లారిటీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తమకు పూర్తిగా సహకరిస్తున్నప్పుడు ఆయన జోలికి ఎందుకు వెళ్లాలి అన్న వెర్షన్లో మోడీ, అమిత్ షా ఉన్నారు. అందుకే ఆస్తుల కేసుల విషయంలోనూ ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా పోతోంది. ఈడీ కేసుల విచారణ నత్తనడకన సాగుతోంది. కానీ మోడీ, అమిత్ షా చంద్రబాబు వ్యూహాలను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. మొత్తంగా ఏపీ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వరాదని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తుంటే చంద్రబాబు మాత్రం తనకి ఎలాంటి రాజకీయం కావాలన్న దానిపై పూర్తిస్థాయి క్లారిటీతో అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో కలిసి ఎన్నికల్లో వెళ్లటం ఖాయమన్న అభిప్రాయానికి వచ్చేశారు. అదే సమయంలో నియోజకవర్గాల వారీగా కూడా ఒక క్లారిటీ తీసుకుంటున్నారు. వాస్తవానికి జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లాలో గట్టి పట్టును సాధిస్తోంది. గతంతో పోల్చుకుంటే ఆయనకు ఈసారి అక్కడి నుంచి ఓట్లొస్తాయన్న అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్కు ఈసారి పూర్తి బాసట లభించొచ్చు. ఓవైపు వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గం నేతలు పవన్ కళ్యాణ్పై తిరుగుబాటు ప్రకటించి దాడి తీవ్రం చేస్తున్న తరుణంలో అది జనసేనకు ప్లస్గా మారొచ్చు. అందుకే వైసీపీ అధినేత చూపు బీసీ వర్గాలపై పడింది.
బీసీలు వైసీపీకి వెన్నెముక అంటూ ఆయన ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి బీసీ మంత్రం జపిస్తుంటే చంద్రబాబు పొత్తు తంత్రాన్ని జపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అండతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆయన నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్కు ఇప్పుడు మోడీ ఆశీస్సుల కంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ను సాగనంపటమే అత్యంత ముఖ్యమైన భావన అన్నట్టుగా ఉన్నారు. ఏ తావాత చెప్పొచ్చిందేంటంటే ఏపీ రాజకీయాల్లో పెద్దగా మార్పులేమీ ఉండవు. వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. టీడీపీ, జనసేన కలిసి బరిలో దిగుతాయి. ఇక బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి ఏపీ కంటే తెలంగాణపైనే ఎక్కువ ఫోకస్ ఉంది. ఎమ్మెల్యేల ఎర్ర వ్యవహారంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతోన్న పోరుకు తెలంగాణ హైకోర్టు సంచలన ట్విస్ట్ ఇచ్చింది. ఓవైపు కేసును సిట్ విచారిస్తుండగా మరోవైపు ఈడీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో మొత్తం దర్యాప్తు వ్యవహారాన్ని కోర్టు సీబీఐకి అప్పగించడంతో బీఆర్ఎస్కు షాక్ తగిలినట్టయింది. బీజేపీపై పైచేయి సాధించాలని కేసీఆర్ ఎంతలా ఉవ్విళ్లూరుతున్నప్పటికీ వాస్తవంలో మాత్రం అది బీజేపీకి అడ్వాంటేజ్ కలిగేలా సీన్ చేంజ్ అవుతోంది. తెలంగాణలో ఉన్న సానుకూలతను తమ వైపుకు మళ్లించుకుని అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్న కమలనాథులు ఏపీ గురించి పెద్దగా పట్టించుకోవటం లేదు. బీజేపీ కాన్సంట్రేషన్ అంతా తెలంగాణపైనే. అందుకు బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై పార్టీలో ఒక వర్గం నేతలు తిరుగుబాటు ప్రకటించినప్పటికీ ప్రస్తుతం చూసి చూడనట్టుగా ఆ పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తమతోనే ఉండాలని, తమతోనే పొత్తు పెట్టుకోవాలని కూడా మీడియా ముఖంగా సోము తేల్చేశారు. అయితే తెలంగాణ కుంభస్థలాన్ని కొట్టాలని భావిస్తున్న బీజేపీ పెద్దలు ఏపీ పొత్తులపై ఇప్పుడిప్పుడే ఓ నిర్ణయానికి రావడం కష్టమే. ఏపీ రాజకీయాల గురించి బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలయ్యాక మాత్రమే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ఏపీలో సీన్ కూడా మారిపోనుంది. పవన్ కళ్యాణ్ను ఆ పార్టీ గట్టిగా నిరోధించి తమతో ఉండాల్సిందేనని చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే బీజేపీ ఈ మొత్తం వ్యవహారంపై ఎలాంటి చప్పుడు చేయటం లేదు, తొందర అస్సలే పడటం లేదు. అయితే చంద్రబాబు వ్యూహం మాత్రం జనసేనానితో ఎన్నికలకు వెళ్తేనే ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారంలోకి రాగలమని విశ్వసిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో చివరి ఎన్నికలు అని తేల్చి చెప్పిన చంద్రబాబు ప్రజలను ఎమోషనల్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలనుకుంటే టీడీపీకి ఓటెయ్యాలని ఆయన కొత్త థియరీ మొదలుపెట్టారు. అభివృద్ధి నినాదంతో ఎన్నికల్లో చాలా తక్కువసార్లు మాత్రమే పార్టీలకు విజయాలు లభించాయి. ఎప్పుడు కూడా ఎమోషనల్ బాండింగ్ మాత్రమే పార్టీలను ఎన్నికల్లో విజయాలు సాధించటానికి కారణమయ్యాయి. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ను బాగు చెయ్యాలంటే ఇది చంద్రబాబుతోనే సాధ్యమని, కేంద్రం అందుకు సహకరిస్తోందని నాడు టీడీపీ, బీజేపీకి జనం ఓటేస్తే ఆ తర్వాత ఏం జరిగిందో చూసాం. హోదా ఏపీ హక్కు, ఎంపీ సీట్లు మొత్తంగా గెలిపిస్తే ఢిల్లీ కాలర్ పట్టుకుని స్టేటస్ తీసుకొస్తామని చెప్పిన పార్టీ అప్పుడు మాట ఎలా మార్చిందో కూడా చూసాం. మరి ఇప్పుడు అలాంటి ఎమోషనల్ సిద్ధాంతం వచ్చే ఎన్నికల్లో పార్టీలకు ఓట్లు కురిపిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాలు వెడిపోయినా ప్రజలు కలిసే ఉంటారని నాడు రాజకీయ నేతలు ఇచ్చిన సూత్రీకరణలకు సమాంతరంగా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండటాన్ని గమనించాల్సి ఉంటుంది.